అందరికీ నమస్తే. ఫస్ట్ హెడ్లైన్స్. ప్రమాదం మీద ఎంక్వైరీ షురు. అంతా తిరిగి చూసిండు సారు. ఒక్కొక్కలది ఒక్కో కథ. ఇంటోర్లది పట్టరాని బాధ. రామన్నకు ఏసీబీ కొత్త నోటీస్. సోమవారమే కార్ రేసింగ్ కేసు. కొత్త బార్లకు తీసిండ్రు లాటరీ. అచ్చినోళ్ళు ఖుషి, రానోళ్ళు వర్రి. మళ్ళా 1,00,000 దాటిన బంగారం. ఎందుకు ఉరుకుతాందో ఇంతగానం? టీవీలు చూసినా, పేపర్లు మర్రేసినా, సోషల్ మీడియా తెరిచిన మొత్తంగా విమానం ప్రమాదం వార్తలే. విమానంలో ఉన్నోళ్లే 241 మంది కాలం చేసిండ్రంటే మాటలా? అండ్లా చిన్న చిన్న పిల్లలు కూడా ఉండిరి. ఆ కుటుంబాలకు ఎంత దుఃఖం ఉంటుందిలా. తలుసుకుంటేనే పానం కలుపుకోమంటుందబ్బా. కారో బస్సు అయితేనేమో ఏదైనా తక్లీఫ్ అనిపిస్తే ఎమ్మటే పక్క కాపొచ్చు. కానీ గాలి మోటార్లు అట్లా కాదాయే. ఏ తప్పు జరిగినో ఏం జరిగినో గాని 100 మంది ప్రాణాలు గాల్లో కలిసివాయే. విమానం కూలిన జాగకు ప్రధానమంత్రి మోడీ సార్ వచ్చిండు పొద్దుగాల. ఏమైంది, ఎట్లయింది, ఏడగూలింది, ఏడేం పడ్డాయి, డెడ్ బాడీలు ఎట్లుండే, బంగ్లా మీద కాకుండా భూమి మీద కూలితే బతికేటోళ్ళ, గా టైంలో బంగ్లాలు ఎందరున్నారని ఆఫీసర్లను అడుక్కుంటా అంతా తిరిగి చూసిండు. గాలి మోటార్ల మంత్రి రామ్మోహన్ నాయుడు సార్ నిన్నటికాంచి ఆడనే ఉన్నాడు కాబట్టి జరిగింది చూసింది అంతా చెప్పిండు వివరంగా. ఈడికెళ్లి చక్కగా దవాఖానకు పోయి దెబ్బలు తాకిన వాళ్ళని మందలు ఇచ్చిండు. 241 మంది కాలం చేస్తే జర్రంతలా బచాయించిన విశ్వాస్ కుమార్ అన్నతో మాట్లాడిండు సారు. వీళ్ళంతా విమానం గులిన మెడికల్ కాలేజీ బంగ్లాలు ఉన్నోళ్ళు. ఏం కాదు, అంతా మేము చూసుకుంటామని ధైర్యం చెప్పి మంచిగా వైద్యం చేయురని డాక్టర్లకు ఆర్డర్ వేసిండు. అటెన్క ఆఫీసర్లు, పోలీసులు, ఎయిర్ ఇండియా కంపెనీలతో మీటింగ్ నడిచింది చాలాసేపే. ఇక డెడ్ బాడీలకు DNA టెస్టులు జరుగుతున్నాయి. గా రిపోర్ట్ వచ్చినాకనే ఏది ఎవల డెడ్ బాడీ గుర్తుపట్టి ఇంటోళ్ళకు చెప్తారు. ఇంకో దిక్కు స్పాట్ కార్డ్ కి స్పెషల్ టీములు వచ్చి అంతా ఎంక్వైరీ చేస్తున్నాయి ప్రమాదం మీద. దేవులాడంగా DVR బ్లాక్ బాక్స్ దొరికింది. ఆ టైంలో పైలట్లు ఏం మాట్లాడుకున్నారు, ఎంత ఎత్తులో పోతుంది, ఇంజన్ కి ఏమైంది అనేది ఇళ్లనే రికార్డ్ అవుతుంది. దీన్ని పైలంగా తెరిస్తే ఏం బయటపడుతుందో గానీ అసలు ఇంత పెద్ద ప్రమాదం ఎట్లా జరిగిందో ఎవ్వరికి అర్థం అయితలేదట. పైలట్లు మంచి సీనియర్లు. ఆ టైంలో వాతావరణం మంచిగానే ఉన్నది, పిట్టలు సుతా దాకలేదట. అయినా 2 ఇంజన్లు ఎట్లా ఫెయిల్ అయినాయో తెలుస్తలేదట. ఒక్కటి పని చేసినా ఇంత పని కాకపో అంటాడు తెలంగాణ ఏవియేషన్ అకాడమీ CEO కెప్టెన్ SN రెడ్డి సారు. కానీ ఎక్కడైనా కానీ 1 ఇంజన్ చూసినాం కానీ 2 ఇంజన్స్ ఫెయిల్ అవడం ఎక్కడ చూడలేదు. ఎయిర్క్రాఫ్ట్లో డిఫెక్ట్ లేదు, పైలట్స్లో డిఫెక్ట్ లేదు, పైలట్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు, వెదర్ ప్రాబ్లం లేదు, బర్డ్ ప్రాబ్లం లేదు. డెఫినెట్లీ దర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ ది ఫ్యూయల్ సిస్టమ్. ఫ్యూయల్ కంటామినేషన్ కావచ్చు, లేకపోతే ఫ్యూయల్ పోవాలనో అది పోకుండా ఏదో ప్రాబ్లం వచ్చింది. ఎయిర్ ఇండియా విమానంలో టీవీ పనిచేయలే, ఏసీ రాలే, ఏదో ఫాల్ట్ ఉంది అని ఒక వీడియో తిరుగుతుంది కదా. టీవీ కొంతమంది పనిచేయదు, ఈ సీట్స్ అడ్జస్ట్మెంట్ ఉండదు, కొన్ని పనిచేయదు. These are all small things that has got nothing to do with the flight safety. 25,000 గంటలు విమానం నడిపి 2,000 మంది పైలట్లకు ట్రైనింగ్ ఇచ్చిన అనుభవం సార్ది. ఇక కాలం చేసిన 241 మందిలో ప్రతి ఒక్కరికి ₹1 కోటి ఇస్తామని టాటా కంపెనీలు ప్రకటించిండ్రు. ఎయిర్ ఇండియా అల్లదే కాబట్టికే. ఎన్ని పైసలు ఇచ్చినా పోయిన పానాలు అయితే రావు గాని ఇట్లా ఎందుకైందో చెప్పున తెలుసుకొని మళ్ళోపారి కాకుండా చూడు రిజరా. మృత్యుంజయుడు ఒకే ఒక్కడున్నాడు, అతనొక్కడే. రాత్రి సంధి దేశమంతకిదే మాట. గంత పెద్ద ప్రమాదంకెళ్ళి బయటపడుడంటే మాటల మరి. ముచ్చట తెలిసిన కాంచి ఆ ఒక్కడు ఎవరని సోషల్ మీడియాలో మస్తు దేవులాడినరు. ఏ ఊరు, ఏం చేస్తాడు, ఏడికి పోతాడు, ఎట్లా బయటపడ్డాడో తెలుసుకోవాలన్న ఆత్రం ఎవ్వరికైనా ఉంటది కదా. విమానంలో 242 మంది ఉంటే బతికిన ఒకే ఒక్కడు ఈ అన్ననే. పేరు విశ్వాస్ కుమార్ రమేష్. ఇప్పుడు దవాఖానలో ఉన్నాడు. ప్రధానమంత్రి మోడీ సారు మందలిస్తానికి వచ్చిండు. అసలు గాలి మోటార్లు ఏమయ్యింది, నువ్వు ఏడగొక్కున్నావు, ఎట్లా బచాయించినవు, బయటికి దుంకినవా, నీ చుట్టూ ఏమైందో యాదుకున్నదా అని అడిగితే గుర్తున్నాయి అన్ని చెప్పిండట. విమానం ఇట్లా గాలికి లేచిందో లేదో సెకండ్లలోనే కూలిపోయింది. నేను బయటికేం దుంకలేదు, విమానం పడంగానే నా సీట్ ఇరిగిపోయి దూరంగా ఇసిరేసినట్టే పడ్డా. అందుకే నాకు మంటలు అంటుకోలేదు, నేను కూడా చచ్చిపోయినా అనుకున్నా గాని జర్రంతలా బచాయించిన అనుకొచ్చిండు. అన్న సీటు ఎమర్జెన్సీ డోర్ కాన్నే. ఇటు కొసకుండే వరకు సీట్ ఇరిగి మంటలలో కాకుండా దూరం పడ్డదన్నట్టు. చేతులకు ముఖానికి దెబ్బలు తాకితే అట్లనే లేచొస్తుంటే పబ్లిక్ అంతా పరిశాన్ అయ్యిండ్రు. విమానంలోనే ఉన్నా అంటే
అంటే ఎవరు నమ్మకుండొచ్చు, అంత పెద్ద ప్రమాదం. మరి నడుచుకుంటూ వచ్చి అంబులెన్స్ ఎక్కి దవాఖానకు వచ్చిండు. ఆఖరి 5-6 సెకండ్లలో ఏమైందో చెప్పడానికి అన్న ఒక్కడే సాక్ష్యం. ఇప్పుడు చానేళ్ల కిందటనే బ్రిటన్ దేశం పోయిండట. భార్య బిడ్డే ఆడనే ఉంటున్నారు. చుట్టాలను చూస్తానికి 2 రోజుల కిందటనే గుజరాత్ వచ్చిందట. మళ్ళా పోతుంటే గింత పని అయ్యింది. అంత పెద్ద ప్రమాదంలో 242 మందిలా ఒక్కడే బతికిందంటే అన్నకి ఇదో కొత్త జన్మ అన్నట్టే. పగటిలి 1:30 ఫ్లైట్ ఉందని 3 గంటల ముందే వచ్చిండ్రు చాలా మంది. బయట దేశం పోవట్టిరి. డిపో దానికి పోయి సాగదోలుతామని ఇంటోళ్ళు చుట్టాలు దోస్తులు వచ్చిండ్రు. మంచి ఫోటోలు సెల్ఫీలు దిగి పైలం చెప్పినాక వాళ్ళు విమానం ఎక్కిపోయినరు. ఇల్లు ఇంటి బాట పట్టిండ్రు. అహ్మదాబాద్లా గాలి మోటార్ ఎక్కితే 9:30-10 గంటలు పడుతుంది లండన్లో దిగే వరకు. దిగంగానే ఫోన్ చేస్తామని చెప్పే ఉంటారు. ఇంతల్నే గంత పని అయింది. పాపం ఈ డాక్టర్ ఫ్యామిలీది ఇదే ఆఖరు సెల్ఫీ. లండన్లోనే బతుకుదామని 3 పిల్లల్ని తీసుకొని విమానం ఎక్కి గా సంబురంలో సెల్ఫీలు తీసుకొని చుట్టాలు దోస్తులకు పంపిండ్రు. గీ అక్క చెల్లెండ్లు అమ్మమ్మ బర్త్డే చేస్తానికి గుజరాత్ వచ్చి మళ్ళా లండన్ కు పోతానికి గాలి మోటార్ ఎక్కిండ్రు. వీళ్ళది బయటి దేశం అయితే గాలి మోటార్ల డిపోలా గీ వీడియో తీసుకొని ఇండియాకు గుడ్ బై చెప్తే జీవితానికే గుడ్ బై అయింది పాపం. We are at the airport, just boarding. Goodbye, India. Goodbye. Thank 10-hour flight back to England. Going back happily. వీళ్ళిద్దరూ విమానం నడిపే పైలట్లు. 8,200 గంటలు నడిపిన అనుభవం ఉన్న సీనియర్ గీసారు. నాయనా నీకు పానం మంచిగా లేదుగానే జప్పున్నే కొలువుకు రాజీనామా పెట్టొచ్చి మంచిగా చూసుకుంటా అని మాట ఇచ్చిండట. ఇప్పుడు కొడుకే లేకుండా అయిందని తండ్రి మస్తు ఏడుస్తుండు. ఈ సారు సుత 1100 గంటలు విమానం నడిపినోడే. ఈ మేడం ఎయిర్ హోస్టెస్ అంటే ఎక్కినోళ్ళ మంచి షెడ్డలు అడుచుకునే డ్యూటీ. మందెక్కక ముందుకు అక్కతోని వీడియో కాల్ మాట్లాడితే అదే ఆఖరిదయింది. ఈ అక్కకు 6 నెలల కిందట లగ్గమైతే లండన్లో ఉంటున్న పెనిమిటి తానికి పోతా అంటే గింత పని అయింది. అన్నోళ్ళ భార్య లండన్ల కాలం చేస్తే ఆమె ఆఖరి కోరిక ప్రకారం అస్థికలు మన నర్మదా నదిలో కలిపేతానికి వచ్చిండట. ఈ కార్యం చేసుకునే పోతాంటే విమానం గూలింది. ఓ ముస్లిం కుటుంబంలో 9 మంది ప్రాణాలు పోయినాయి. బక్రీద్ పండుగ కోసం మన దేశానికి వచ్చి మళ్ళా పోతుర్రట. ఇక విజయ్ రూపానీ సారు గుజరాత్ కు 2 మాటల ముఖ్యమంత్రి. బయట దేశంలో ఉన్న బిడ్డను చూస్తానికి పోతుండట. 6 ముందే లండన్ కు పోయేదుండే. ఎందుకు ఆగిండో ఏమో నిన్న కాలం చేసిండు. ఇట్లా ఒక్కొక్కలది ఒక్కో పరిస్థితి. ఇంటోళ్ళది ఒక ఏడుపు కాదు. డెడ్ బాడీలు సుతా గుర్తుపట్ట రాకుంటున్నాయి. DNA పరీక్షలు చేసి ఎవలో తెలిసినాక ఇస్తారట. గాలి మోటార్లుండి కూడా విశ్వాస్ కుమార్ బచాయిస్తే ట్రాఫిక్ జామ్ పుణ్యాన బతికిపోయింది గీ అక్క. రోడ్డు మీద 10 నిమిషాలు ఆలస్యమయ్యేటొరకు విమానం వెళ్ళిపోయిందని తెలిసి ఇంటికి మర్రొస్తుంటే ముచ్చట తెలిసిందట. अहमदाबाद का थोड़ा ट्रैफिक हम लोग ये सिटी एरिया में थोड़ा एंटर हो चुके थे तो उस वजह से थोड़ा हमको लेट हुआ था. एक तरह से अच्छा मैं अपने भगवान का थोड़ा माता जी का और सब शुक्रिया कर रही थी कि मैं बच गई. కాళేశ్వరం కథలు, ఫోన్ ట్యాపింగ్ ముదురులు, కార్ రేసింగ్ వీరులు, డైరెక్టర్లు, యాక్టర్లు, రెమ్యునరేషన్ తీసుకున్నోళ్ళు పాత సర్కార్ల లీడర్లు, ఆఫీసర్లే అంతా. ఇప్పటి ఈడీ, ఏసీ బోర్డు, సెన్సార్ బోర్డు అన్నట్టు వీళ్ళు ఏం సర్టిఫికేట్ ఇవ్వకున్నా రోజుకు 4 ఆటలు బొంబాటుగా ఆడుతున్నాయి మీడియాలా, సోషల్ మీడియాలా. కడమ వాటి గురించి అటెన్క గాని ఇప్పుడైతే కార్ రేసింగ్ కథ ఏడుదాకొచ్చిందో చూద్దాం పాండ్రి. రామన్న సోమవారం అన్న విచారణకు రా అన్న అని నోటీసులు పంపిన రేసీబోళ్ళు. ఏలువల్లుండగా కార్ రేసింగ్ కోసం లెక్కపత్రం లేకుంటేనే 55 కోట్లు బయట దేశం కంపెనీకి పంపిండని కేసాయే కదా. అగో గా ఎంక్వైరీ కోసం మొన్ననే వచ్చేది ఉండే గాని పార్టీ పండుగ కోసం అమెరికా పోతున్నా మళ్ళొచ్చినాక వస్తా అని మతలవు పంపితే సరే అన్నారు. ఇక ఇప్పుడు యాళ్ళయిందన్నట్టు. అప్పట్లో కేసు కాగానే ఏహే కావాలనే నన్ను బదనాం చేస్తాండ్రు, అంత రూల్స్ ప్రకారమే నడిచింది, కేసే కొట్టేయాలని హైకోర్టుకు పోతే ఆడుత్తదే అయింది, ఈడికెళ్ళి సుప్రీంకోర్టుకు పోతే గట్టెట్లా కొట్టేస్తారు, విచారణకు పోవాల్సిందే అన్నది. ఓ పారి వచ్చినట్టే వచ్చి వెనకకు మరిపోతే మళ్ళీ ఓ పారి లాయర్ ను తోలుకొని వచ్చిండు. మళ్ళా పిలిస్తే రావాలని ఆ పొద్దే చెప్పిండ్రు. అట్లనే అప్పుడు ఆఫీసర్లను చూత పిలిచి ఎంక్వైరీ చేసిండ్రు. ఇక ఇప్పుడు ఇంకో పారి రామన్న రావాలి. చట్టం మీద నాకు గౌరవం ఉంది, తప్పకుండా సోమవారం నాడు విచారణకు పోతా అనుకొచ్చిండు. మొన్ననే కాళేశ్వరం కేసులో కేసీఆర్ సార్ ఎంక్వైరీ నడిస్తే 2 రోజుల్లో కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ సారు. చూడాలి మరి ఏ కేసు రిపోర్టు చెప్పునొస్తుందో, ఏ కేసులో ఏం తేలుతుందో.
మునుపు మనకు బగ్గ దొరికి ఇప్పుడు అస్సలు కానరాకుండా పోయినాయి అనుకోర్రి. అబ్బా అవి బంగారం అయిపోయినాయి అంటుంటారు. అంటే అంత ఇల్వగల్లయి అన్నట్టు. దొరకక ఏదన్నా దొరికితే బంగారం ఓలే తీసుకోక ఏమో వంకలు పెడుతున్నావేమ్రా అంటుంటారు. అంటే బంగారాన్ని ఎవ్వరు వద్దనుకోవద్దన్నట్టు. ఏదన్నా వస్తువును కాయిస్తో దాపెట్టుకున్నా బంగారం లెక్క దాచుకుంటుర్రని తోటోళ్ళ మీద పాయిరం చూపెట్టిన బంగారం అసొంటి మనిషి అని అంటుంటారు. ఇంతకు ఆ బంగారం ముచ్చట ఎందుకు అంటారా? వార్తల చూడుర్రిగా. బంగారం మళ్ళా బంగారం అయిందుల్లా. తులం 1,00,000 దాటింది. మరి 24 క్యారెట్ల సొక్కమైన బంగారం 1,1400 ఇయ్యాలా. నిన్న 97,000 ఉంటే తెల్లారటోరకు 2,000 మీదనే పెరిగిందంటే చూడుర్రి. 1 గ్రామ్ కొనాలన్నా 10,000 పెట్టాల్సిందేనబ్బా. ఇక 22 క్యారెట్లు అయితే 92,000 చిల్లర వలుకుతాంది. ఓ నెలన్నర కిందట 1,00,000 దాటి అటెన్క కిందికి దిగుతుంటే ఇగేం కాదు ఆగుతుండొచ్చు అనుకున్నారంతా. మరెందుకు పెరిగిందంటే దునియాల పరిస్థితి మంచిగా లేనందుకు. అమెరికా చైనా నడుమ బిజినెస్ లొల్లి నడసబట్టే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం చేయబట్టే, ఇరాన్ ఇజ్రాయెల్ కు తగ్గ ఫరుండే, ఇంకా కొన్ని దేశాల పైసల పరిస్థితి సుత మంచిగా లేదు. హగో గందుకే కంపెనీల పెట్టుబడి పెట్టి లాసే కంటే సప్పుడు గంట బంగారం మీద పెడితే బొంబాటుకుంటదని చాలా మంది ఇటు మర్రిర్రట. హీగేముంది రాకెట్ వేసుకొని రయ్యన మీద కురకబట్టే. గా పెద్ద మోతవార్లకు పెద్దగేం ఫరాక్ పడదు గాని మనసొంటోళ్ళకే మస్తు తిప్పలబ్బా. ఆడవిళ్ళ లగ్గానికి 20 తులాల బంగారం ఒప్పుకుంటే 20 లక్షలు కావాలి. మరి మనకన్నేమో పెండ్లిలకు పేరెంటాలకు పతొక్కదానికి బంగారం పెట్టు నేర్సబట్టిరి. రేటు గిట్లనే ఉంటే రేపు తులాలు కాకుండా గ్రాముల మీదికెళ్ళి కొనాలనో ఏమో పో. సర్కార్ ఆఫీస్ అయినా ప్రైవేట్ కంపెనీ అయినా కొలువులు వేసకాడ అన్నలకు అక్కలకు జమీన్ ఆస్మాన్ ఫరాక్ ఉంటుంది. వాళ్ళు 90 మంది ఉంటే వీళ్ళు 10 మంది ఉంటే మా ఎక్కువ. దందాలు వేసకాడ గట్లనే ఉంటుంది. మగోళ్ళు నడిపే బిజినెస్లే ఎక్కువ ఉంటాయి. మహిళా పొదుపు సంఘాల పుణ్యమా అని ఇప్పుడిప్పుడే అక్కలు సుత చిన్న దుఃఖాలు పెట్టుకుంటున్నారు. ఇక రాజకీయాల ముచ్చట ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. టికెట్లు వంచే కాడ, పోటీ వేసే కాడ, గెలిచే కాడ అన్నిట్లా అక్కలను దూరం పెడతారు. ఇక గా లెక్కలు మారబోతున్నాయిల్లో. మా అక్క చెల్లెండ్లంతా ఖుషయ్య ముచ్చటైందంటే వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లా మనకు 33% రిజర్వేషన్ అమల్లోకి వచ్చేటట్టుందబ్బా. అంటే 2029లా ఆల్రెడీ పార్లమెంట్ లా బిల్లు సుత పెట్టిండ్రు. ఇక అచ్చేడు దేశమంతా జనాభా లెక్కలు తీస్తారు. ఆడోళ్ళు మొగోళ్ళు ఎందరున్నారో తెలిసినాక మందిని బట్టి ఎంపీ సీట్లు పెంచే కోపుందట. ఇప్పుడు లోక్సభలో 543 మంది ఎంపీలుంటే నియోజకవర్గాలు పెరిగినాయి అనుకో 888 కావచ్చు. 100కి 33 మంది అంటే 293 సీట్లు లేడీస్ కే ఇయ్యాలిగా. ఇప్పటి లెక్క మీదకెళ్ళి చూస్తే 179 మంది ఉండాల్సి ఉంటే ఉన్నది 74 మందే. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఏండ్ల కాంచి ఉద్యమం నడుస్తోంది. నియంగానే ఇప్పుడు అమల్లోకి వచ్చానంటే ఆడోళ్ళకు సుత మస్తు పదవులు వస్తాయి. ఎంపీలే కాదు ఎమ్మెల్యేలు కూడా. గా లెక్క మీదకెళ్ళి చూస్తే మన అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే 39 మంది మేడాలు ఉండాలి. కానీ ఉన్నది ఉత్త 9 మందే. ఎట్లా చూసుకున్నా ఫాయిదే. అంత మంచిగానే ఉన్నది గాని జనాభా లెక్కలు తీసి కులగణన వేసేటోరకు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోతాయనే చర్చ నడసబట్టే. చూడాలి మరి ఏమైతుందో. గేట్ కాడ ఓ సెక్యూరిటీ డోర్ తీసి నమస్తే పెడతాడు. లోపటి పోగానే ఓ టేబుల్ చుట్టూ 4 కుర్చీలు. ఇంతల్నే ఆర్డర్ సార్ అని ఒకలొస్తారు. ఎవ్వరికి కావాల్సినవి వాళ్ళు చెప్పగానే తీసుకొచ్చి దగ్గరుండి గిలాసుల పోషిస్తారు. చల్లటి ఏసీలో మంచిగా చల్లబడవచ్చు. ఓహో హోటల్ గురించి కాదు లో, మరి దేని గురించి చెప్తున్నామో మా అన్నలకు ఆల్రెడీ సంజయ్య ఉంటది. అవు కొత్త బార్ల లక్కీ లాటరీ. హైదరాబాద్ లో 24 దుకాణాలు అయితే 3,520 అప్లికేషన్లు వచ్చినాయి అంటే చూడురిగా. అంటే ఒక్కొక్క బార్ కు 146 వచ్చినట్టు. రంగారెడ్డి జిల్లా జల్పల్లి, మహబూబ్ నగర్, నిజామాబాద్, బోధన్లో ఇంకో 4 కొత్త బార్ల కోసం 148 మంది పోటీ పడ్డారు. సిటీసీ వారు నార్సింగ్ ఏరియాలో ఫంక్షన్ హాల్లకి కార్యం పెడితే లోపల హాల్ నిండింది, బయట కార్లు నిండినాయి. ఇట్లా అన్ని టోకెన్లు వేసినాక మంచిగా కలగలిపి లాటరీ తీసిర్రు. ఈ టోకెన్ నంబర్ ఉన్న వాళ్ళకు బార్లు వస్తే చిన్న సంబరం కాదు. మన సర్దార్జీ 75 బార్లకు దరఖాస్తు పెడితే 2 వచ్చినాయి. 2 हमारे को मिले हैं बार लाइसेंसेस. भगवान का मेहर
ऊपर वाले का कृपा रहेगा। ఒక్క దరఖాస్తుకు లచ్చ అస్తే బారు లేదంటే లచ్చ ఖాతం. అప్లికేషన్ల మీదనే 36 కోట్లు వసూలైనాయి. ఈ అన్న 10టికి పోటీ పడితే ఒక్కటి వెళ్ళింది. నా పేరు మీదనే 4 లైసెన్సులు వేసినాము. ఇంకో మా పార్ట్నర్స్ వాళ్ళ పేరు మీద ఒక 10 లైసెన్సులు వేసినాము. ఒక బార్ మనకు బార్లు వచ్చిన వాళ్ళంతా 3 నెలల్లో బంగ్లాలు రెడీ చేసుకుని దందా చాలు చేసుకోవాలి. మీరేం ఫిగర్ చేయకుర్రే, బార్ ఏడబెట్టినా మా వాళ్ళు దేవుళ్ళు ఆడుకుంటూ వస్తారు, మీ గల్లలు నింపుతారు తీయుర్రి. చిన్నప్పుడు ఆనబడుతుంటే కొప్పెర పెట్టుకొని బడికి పోయేది, లేదంటే అబ్రక్కాయిదాలు నెత్తికి చుట్టేది. చెత్తిర్ల వాడకం చాలా తక్కువనే ఉండే మరి. కానీ ఇప్పుడు తీరు చెత్తిర్లు రావట్టే. ఇక అంగి పాయింట్లు తొడిగినట్టే కత్తర్ నాకు ఆనకట్లు వచ్చినాయి. ఎంత ఆనగొట్టినా గది ఉంటే చాలు, తడుస్తామన్న టెన్షనే ఉండదు. కాలానికి తగ్గట్టు అన్ని మారుతూనే ఉన్నాయి. కానీ ఇయాల్టి ఆనల ముచ్చట ఎట్లుందో చూద్దాం పాండ్రి. అదేందో గాని పట్నంలో పొద్దాక సలసల్లగుంటుంది, రాత్రి కాగానే సంపుడు. ఉరుములు మెరుపులతోటి దమ్మడ దిమ్మడ దంచితే ఉతార్లున్న ఏరియాలల్లో నీళ్లు బారబట్టే. ఆఫీసులు కంపెనీలు దుకాణాలకెళ్ళి అందరి ఇంటికి పోయే ఆలాయే. ఇరుగ మరగ కొట్టే వరకు శితం తిప్పలైతాంది. ఒక్కొక్క కాడ ట్రాఫిక్ జాములు. రాత్రి పడలేదంటే తెల్లారు గట్ల అందుకున్నాడు. 2-3 రోజుల కంచెల్లి గిదే కథ. అదే పగటి పూట ఇంత పెద్ద ఆన పడితే పట్నపోళ్ళు సుక్కలు చూడాల్సిందే మరి. అట్లనే సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, కరీంనగర్, యాదాద్రి, సూర్యాపేట దిక్కుసుత ఆడబడ్డాయి. కామారెడ్డి, వికారాబాదు ప్లస్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, అలాగే నిజామాబాదు, ఇలా పశ్చిమాన ఉన్న జిల్లాల్లో 5-6 జిల్లాల్లో హెవీ రెయిన్ఫాల్ రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. ఆదిలాబాద్ జిల్లాను పిడుగులు గజ్జును వణికిస్తున్నాయి. ఇప్పటికే 6 కాలం చేస్తే 11 మంది దవాఖాన్ల పడ్డారు. బావుల కాడికి రావాలంటేనే భయపడతానంటే చూడుండ్రిగా. మొగులు లేదంటే వస్తారు, మొగులు ఉంటే రామంటుంది సార్. మెదక్ జిల్లా గూడూర్ల సూత వ్యవసాయం పనులకు పోతే పిడుగుబడి ఒకళ్ళు జీవిడిస్తే ఇంకొకరికి దెబ్బలు దాకినాయి. ఆన పడేటప్పుడు ఉరిమేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలనో కరెంట్ వాళ్ళు మళ్ళా చెప్తాన్రు. మోస్ట్లీ చెట్ల కింద ఉండొద్దు, కాళ్ళలో స్లీపర్ రబ్బర్ చెప్పర్ లాంటివి వేసుకోవాలి. మరి రేపెట్లుంటదో గాని ఇయాల్టికైతే గింతే. నెత్తికి హెల్మెట్ పెట్టుకున్నామా, పర్సుల లైసెన్సు ఆర్సీ ఉన్నాయా, బండిల పెట్రోల్ ఉన్నదా, బ్రేకులు మంచిగా పడుతున్నాయా అనేది చూసుకుంటారు. కార్ అయితే సీటు బెల్ట్ పెట్టుకోవాలి, అన్ని కాయిదాలు ఉండాలి, టైర్ల సరిపోని గాలి ఉందా, హెడ్ లైట్లు చక్కగా పనిచేస్తున్నాయా, ఆఫీసులకు పోతున్నా ఊర్లకు పోతున్నా ఇవి చెక్ చేసుకుంటారు మొదలు. సేమ్ పిల్లల్ని బడికి తీసుకుపోయే బస్సులు సుత చక్కగా ఉండాలి కదా. వెంట బడి బస్సులు ఆపుడు, కాగితాలు కత్పలు చూసుడు, రూల్ తప్పితే సీజ్ చేసుడు. నిన్నయాల్టికెళ్లి జోరుగా నడుస్తున్నాయి ఆర్టీఏ చెక్కింగులు. ఈ స్కూల్లో చాలైనాయి కదా. బస్సు డ్రైవర్ కు లైసెన్స్ ఉన్నదా, ఆర్సీ కథేంది, బండి పర్మిట్ ముచ్చటేంది, ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉన్నదా, బ్రేకులు మంచిగా పడుతున్నాయా లేదా చూస్తున్నారు. ఈ 2 రోజులలోనే పట్నంలో 40కి మీద బస్సులు సీజ్ చేసిండ్రంటే చూడుండ్రిగా. ఫిట్నెస్ లేకుండా బండి బయటికి రావద్దు. డ్రైవర్ యొక్క ఏజ్ లిమిట్ మాత్రం 60 years బిలో ఉండాలి. 5 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. లైట్ మోటార్ వెహికల్ అయితే లైట్ మోటార్ వెహికల్, అదే హెవీ వెహికల్ అయితే 5 years కలిగి ఉండాలి. 50-60 ఏండ్లు దాటినోళ్ళను కూడా డ్రైవర్ల లెక్క పెట్టుకుంటున్నారట కొందరు, తక్కువ జీతానికి పనిచేస్తారని. ఇక ఒకటే బస్సుల సీట్ల కంటే ఎక్కువ కుక్కిడ్చి పెడుతుంటారు. బడికి మా బస్సులనే రావాలని కండిషన్లు పెడతారు. బాజాప్తా బస్సుకు సపరేట్ ఫీజు గుంజుతారు గాని రూల్స్ పాటించే కాడ గింత లాపర్వా ఉంటారన్నట్టు. బళ్ళు చాలా ముందే బస్సుల ఫిట్నెస్ చూసుకోవాలని ఆర్టీఏ ఆఫీసర్లు అన్ని స్కూళ్లకు నోటీసులు పంపిస్తే కొందరుగా ముచ్చట్నే పట్టించుకోలేదట. వాళ్ళందరు పని పడుతున్నారు. ఇక అటు జిల్లాలలో సుత చెకింగ్లు నడుస్తున్నాయి. బస్సులు అంతా బుడ్డ పొరలాయే. అన్ని తీర్ల కరెక్ట్ ఉంటేనే పైలంగా పోయి వస్తారు. కానీ బళ్ళు చాలైనప్పుడే కాకుండా ఎప్పటికప్పుడు ఓ నజరయ్యుండ్రి సార్లు. చూసిండ్రు కదా. ఇక ఇవుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.